ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఏదైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహము ఏ విధంగా కట్టుకోవాలి, ఏ రకమైనటువంటి గృహం కట్టుకుంటే గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ షోడశ గృహాలు అన్నారు వాస్తుశాస్త్రంలో. షోడశ గృహాలు అంటే ఏంటి? షోడశ అంటే 16. 16 రకాల గృహాలు వాస్తుశాస్త్రంలో మనకి శాస్త్ర ప్రమాణికంగా చెప్పడం జరిగింది. అది ఏ విధంగా తీసుకోవాలి? ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక పూజా విధానం తీసుకున్నాం అనుకోండి. పూజా విధానంలో షోడశోపచార పూజ అంటున్నాం. ఎందుకు అంటున్నాం? షోడశోపచార పూజ అంటే ఏంటి? షోడశ 16 రకాల ఉపచారాలు, సేవలు చేసి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయటం. ఇది ఈ విధంగా షోడశోపచార పూజ అన్నారు. షోడశోపచార పూజ అంటే ఆహ్వానం దగ్గర నుండి ఆసనం, అదేవిధంగా పాద్యం అంటే పాదాలకి పూజ చేయటం, అదేవిధంగా అర్ఘ్యం, ఆచమనీయం, అదేవిధంగా ధూపం, దీపం, పుష్పం, గంధం, నైవేద్యం, హారతి, చివరికి మంత్రపుష్పం చదివి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని పూజ అనేటువంటిది ముగించటం. ఈ విధంగా భగవంతుణ్ణి ఎప్పుడైతే షోడశోపచార పూజ చేస్తామో భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలకు మనం పాత్రులమవుతాం. అదేవిధంగా షోడశ గృహాలు అన్నారు. ఇక్కడ షోడశ గృహాలు అంటే ఏమిటి? మనకి 16 రకాల గృహాలు ఉన్నాయి. అంతకుముందే చెప్పుకున్నాం. నామ నక్షత్రాన్ని బట్టి, అదేవిధంగా జన్మ నక్షత్రాన్ని బట్టి, అదేవిధంగా వర్గుని బట్టి అంటే పేరుని బట్టి ఎవరికి ఏ దిక్కు కలిసి వస్తుంది, ఎవరికి ఏ దిక్కు కలిసి రాదు, ఎవరు ఏ దిక్కులో ఉన్నా కూడా ఆ యొక్క సింహద్వారం ఎటువైపు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా మనకి శాస్త్ర ప్రమాణికంగా నిర్ణయం చేసుకొని దానికి తగ్గట్టుగానే గృహగణితం అనేటువంటిది చేసుకొని మనం ఇంటి నిర్మాణము అనేటువంటిది చేస్తున్నాం. ఇక్కడ ఉదాహరణకి తూర్పు రాజవీధే ఉందనుకుందాం. తూర్పు రాజవీధి అనగానే ఆ నుండి అమ్మ వరకు ఉండేటువంటి అక్షరాలు, ఆ యొక్క అక్షరాల్లో ఆ యొక్క వర్గుల్ని బట్టి తూర్పు రాజవీధి అనేటువంటిది స్వదిక్కు అవుతుంది. కాబట్టి ఆ నుండి అమ్మ వరకు ఉండేటువంటి ఆ యొక్క పేరుని బట్టి మొదటి అక్షరం ఆ యొక్క వర్గుని బట్టి మనం నిర్ణయం అనేటువంటి చేసి ఆ యొక్క రాజవీధికి ఎప్పుడైతే ప్రామాణికంగా సింహద్వారం అనేటువంటిది ఉచ్చస్థానంలో తూర్పులో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ పెట్టి కట్టుకుంటున్నామో ఆ యొక్క గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ పేరుని బట్టి కలిసి వచ్చినా కూడా నక్షత్రాన్ని బట్టి ఏ దిక్కున కలిసి వస్తుంది అనేటువంటి ప్రామాణికం ఉంది. ఇక్కడ నక్షత్రాన్ని బట్టినేమో ఉత్తరం వైపు కట్టుకోవాలని ఉంటుంది. ఉత్తర సింహద్వారం అనేటువంటిది పెట్టుకోవాలి, ఉత్తరం నుండి నడక పెట్టుకోవాలి అనేటువంటిది ప్రాథమికంగా ఉంటుంది. ఇక్కడేమో తూర్పు రాజవీధి అనగానే తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకొని తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం అనేటువంటిది సింహద్వారం అనేటువంటిది పెట్టుకొని ఆ ఇల్లు అనేటువంటిది రాజవీధిని చూసే విధంగా నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రామాణికం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉత్తరం వైపు పెట్టుకోవాలా, తూర్పు వైపు పెట్టుకోవాలా అనేటువంటిది చాలామందిలో సందిగ్ధంగా మిగిలిపోతుంది. ఇక్కడ ఏదైనా కూడా రాజవీధికి ఎదురుగా మాత్రమే మనం ఇంటి ముఖం అనేటువంటిది ఉండాలి. అంటే ఇంటి గడప దగ్గర నుండి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ గడప దగ్గర నుండి చూసినప్పుడు రాజవీధి అనేటువంటిది కనపడి తీరవలసిందే. అదే సింహద్వారం. ఇక్కడ ప్రవేశ ద్వారం అనేటువంటిది ఆ యొక్క నక్షత్ర రీత్యా అంటే తూర్పు రాజవీధికే తీసుకుందాం అనుకోండి. ఆ నక్షత్రానికి సుమారుగా మకర రాశి తీసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఉత్తర ద్వారబంధం శ్రేయస్కరము అనేటువంటిది ప్రామాణికం అని చెప్పేసి మనకి చెప్పుకోవటం జరిగింది. ఇక్కడ మకర రాశి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి? ఉత్తర ద్వారం నుండి ఆ యొక్క పదంలోకి వెళ్ళాలి. పదం అంటే ఏంటి? ఆ యొక్క ఇంటి క్షేత్ర పదంలోకి లోపలికి వెళ్ళటం అంటే ప్రవేశ ద్వారం నుండి ఇంటి లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారబంధం అని. అంటే అలాంటి స్థితిలో మెట్లు అనేటువంటివి సవ్య దిశలో ఉత్తర వాయువ్యంలో ఉంటాయి. ఉత్తర వాయువ్యం అధం అని చెప్పుకున్నాగా అంతకుముందే. ఉత్తర వాయువ్యంలో సవ్య దిశలో మెట్లు పెట్టి ఉత్తర ఈశాన్యం నుండి ద్వారబంధం పెట్టి ఇంటి లోపలికి వెళ్ళటం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ సింహద్వారం ఏది, అదేవిధంగా ప్రవేశ ద్వారం ఏది అనేటువంటిది పూర్తిగా చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి కండిషన్లో ఇలాంటి స్థితిలో
ఆ యొక్క డిజైనింగ్ అనేటువంటిది, ప్లానింగ్ అనేటువంటిది తూర్పు నడక ఉండే విధంగానూ చూసుకోవాలి. ఉత్తరం వైపు మనకి ప్రవేశ ద్వారం ఉండే విధంగానూ చూసుకోవాలి. కాబట్టి తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం పెట్టాలి, ఉత్తర ఈశాన్యంలో ద్వారబంధం పెట్టాలి. అదేవిధంగా అంతకుముందు సూత్రాలు అని చెప్పేసి మనం అనుకున్నాం. సూత్రము అంటే దారం. ఇక్కడ సూత్రము అని ఎందుకన్నాం? ఉత్తర ఈశాన్యంలో మనం ద్వారబంధం పెడితే తప్పనిసరిగా దానికి ఎదురుగా ఉండేటువంటి ఉచ్చస్థానం దక్షిణాగ్నేయంలో ద్వారబంధం పెట్టి తీరవలసిందే. అలా ద్వారబంధం అనేటువంటిది పెట్టినప్పుడు మిడ్ లైన్ అనేటువంటిది ద్వారబంధానికి కోయలైన అయ్యేటట్లుగా పెట్టాలి. దాన్నే సూత్రం పాటించటం అన్నారు. ఆ సూత్రం పాటించి ఎప్పుడైతే ద్వారబంధం అనేటువంటిది పెడతామో తూర్పు వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, అదేవిధంగా పడమర వాయువ్యంలో, ఎందుకంటే తూర్పు ఈశాన్యానికి ఎదురుగా పడమర వాయువ్యం ఉంటుంది కాబట్టి అది కూడా ఉచ్చస్థానం కాబట్టి మనం పెట్టుకునేటువంటిది ద్వారబంధం కానీ లేకపోతే విండో అనేటువంటిది పెట్టి బయట ఉండేటువంటి గాలి వెలుతురు అక్కడ ఉచ్చస్థానంలోంచి ఇంటి లోపలికి ప్రవేశం జరిగేటట్లుగా చూసుకుంటే అది జయగృహం అవుతుంది. షోడశ గృహాల్లో జయగృహము అనేటువంటిది ప్రథమమైంది.